మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించాల్సిన కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కావాలనే ఆలస్యం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ జాప్యానికి తోడు బ్యాలెట్ బాక్సులను మార్చే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరకు వచ్చి లోపలికి ఏదో బ్యాలెట్ పేపర్లు లాంటివి అందించిందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మాకు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. సో మా కౌంటింగ్ ఏజెంట్లను సుమారు 2 గంటల పాటు లోపలికి అలో చేయకుండా లోపల ఏదో తతంగా నడిపించారని వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన మా శ్రేణులతో కలిసి మంచిర్యాల నుండి సబ్ కలెక్టర్ గారు వచ్చి లోపల తరవుగా ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి లోపలికి ఎలాంటివి ఏం రాలే మేమంతా కూడా చెక్ చేస్తాం, అందరితో మాట్లాడడం. సదరు వ్యక్తి కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయనను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి వారు మనకు హామీ ఇచ్చారు. ఏసీపీ గారు కూడా హామీ ఇచ్చారు. సో ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఎక్కువసేపు ధర్నా